హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ మల్లికార్జున్, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. ఈ రోజుల్లో కామన్గా వింటున్నది ఏంటంటే యాసిడిటీ ఆర్ యాసిడిక్ రిఫ్లెక్ట్ అంటాము. సో ఇవి ఎందుకు వస్తుంది అనేది పూర్తిగా తెలుసుకుందాము. సో మన స్టమక్లో 1 to 3 pH ఉండాలి యాసిడ్ అనేది. సో అట్లున్నప్పుడు ఏమవుతుందంటే ప్రోటీన్ అబ్జర్ప్షన్ కానీ మల్టీవిటమిన్ అబ్జర్ప్షన్ కానీ బాగా జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి మన బాడీలోకి వచ్చే ఫారిన్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో బ్యాక్టీరియా కావచ్చు, మనకు ప్యాథోజన్స్, ఇవన్నిటిని కూడా మనము కిల్ చేస్తుంది అనమాట. సో మరి ఎందుకు యాసిడిక్ నేచర్ అనేది తగ్గిపోతుంది అని అంటే కనుక మనకి పూర్ ఈటింగ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్ తినడం కావచ్చు, ఏజ్ అవుతున్న కొద్ది యాసిడిక్ నేచర్ అనేది తగ్గిపోతుంటుంది. సో థర్డ్ వన్ వచ్చేసి యాంటీ యాసిడ్ టాబ్లెట్స్ వాడడం వల్ల కావచ్చు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మన ఈసోఫాగస్, ఈ ఆహార వాహిక ఏదైతే ఉందో ఇది వీక్ అవ్వడం వల్ల మనకి అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది పైకి. తర్వాత మన హార్ట్ బర్న్ లాగా సెన్సేషన్స్ వస్తుంటాయి. సో వీటి నుంచి బయటపడాలంటే ఒక 5 types ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి బనానా, నెక్స్ట్ వచ్చేసి మనకు ఆల్మండ్స్ తీసుకోవడం వల్ల, మూడోది వచ్చేసి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్